నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం చివరి రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఒక్క రైతును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం. మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై జరుగుతున్న విచారణపై అనుమానాలను వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక తాడు పేని తయారు చేసుకొని ఒక కేసు బిల్డ్ చేశారు. ఆ చేస్తున్న దానికి తగినట్టే స్టోరీలు వస్తున్నాయి. ఆ చేస్తున్న దానికి తగినట్టే క్యారెక్టర్లు, పాత్రలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. దాంతో భాగంగా వాళ్ళు అనుకున్న వైపే డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆ రోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్, వాళ్ళ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద జంతువులకు కలిపారని అన్నాడు, ఆ రోజే దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనేది మొదలు పెడుతున్నారనేది అర్థమైంది. మా దిశగా మా వైపు అడుగులు వేయాలనుకుంటున్నారని అర్థమైంది. అయితే జంతువులకు అనేసరికి మరీ తన మీదే సీరియస్ ఇది వచ్చేసరికి దాని నుంచి పక్కకు తప్పుకొని ఇప్పుడు వేరే వెజిటబుల్ కల్తీనో పామ్ ఆయిల్ కల్తీనో మొత్తం మీద అడల్టరేటెడ్ అనే దానికి తీసుకొస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే వాళ్ళు దాంట్లో కరెక్ట్ కట్ ఆఫ్ దీన్ని చూస్తే ఈ మధ్యకాలంలో పత్రికల్లో వస్తున్నది. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో బయటికి తెలియట్లా. ఊరు పేరు ఎక్కడ ఏమున్నాయో పేర్లన్నీ వస్తున్నాయి. A1 నుంచి A40 వరకు ఎంతవరకు చేసేసింది. దగ్గర రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి. అన్నీ కలిపి ఒకటే పామ్ ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ 1924 మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ అయి ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం, విష ప్రచారం అనేది ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం, కుట్ర భయంకరంగా జరుగుతోంది. ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోరినప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈరోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచ్యుయేట్ చేస్తూ వచ్చినాడు. ఫర్ ది నారో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని ఇరికించడానికి, ఫర్ ది నారో రీజన్ ఒక తనకు చెప్పడానికి 18 నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ ఒక మంచి స్కీమ్ కానీ ఏది లేకపోవడం, ప్లస్ చెప్పినవన్నీ ఇచ్చిన అబద్ధ హామీలన్నీ గాలిలో తుంగలో తొక్కేసి ఆ రోజే మోసం చేయడం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ వైపు టార్గెట్ వైఎస్ఆర్సీపీ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం నాడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు. సారెను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు.
విజయవాడలో 93.08 లక్షలతో అభివృద్ధి పనులను ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి వర్షపు నీటి డ్రైన్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నారా లోకేష్ గారి నాయకత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మొసళ్లపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ నిర్వహించే జగన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సమ్మతించారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం మందగిరి మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పేరు ఉన్నటువంటి ప్రబల తీర్థం ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వహృదయంతో దాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి సమ్మతి తెలిపారు. దీనికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రిగా నేను, అదేవిధంగా మా సృజనాత్మకత కమిటీ చైర్పర్సన్ తేజస్విని గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారిని అడగడం, ముఖ్యమంత్రి గారు వెంటనే సమ్మతించడం జరిగింది. దీన్ని త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదండలుగా ఉంటుందనేటువంటి మాటను తెలియజేస్తూ ఇక్కడ ప్రజలందరి కోరిక కూడా జగన్ తోట ప్రబల తీర్థాన్ని అద్భుతంగా ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకులు, ఉప ముఖ్యమంత్రి వారు కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రబల తీర్థం గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తుతించడం జరిగింది. ఇది ఇన్నాళ్ళకి సాకారమై ఈ కూటమి ప్రభుత్వం హయాంలో అది రాష్ట్ర పండుగగా ప్రకటించబడడం అనేటువంటి చాలా ఆనందకరమైన విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని బాగా నిర్వహిద్దాం, అందరం కలిసి దీన్ని సక్సెస్ చేద్దాం అనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపం టోల్ ప్లాజా వద్ద మంగళవారం నరసన్నపేట పోలీసులు వాహనాలు తనిఖీ సమయంలో నిందితుడు షేక్ రియాజ్ అహ్మద్ మండా మొహల్గా మైసూర్ గంజాయి రవాణా చేస్తుండగా ఎస్ఐ నరసన్నపేట వారి బృందం అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు 11 గంటల సమయంలో ఎస్ఐ నరసన్నపేట, ఎస్ఐ 2 నరసన్నపేట గారు అండ్ వారి సిబ్బంది మడపం టోల్ ప్లాజా దగ్గర వెరిఫికేషన్ చేస్తుండగా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని పేరు షేక్ రియాజ్ అహ్మద్. అతను వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన కర్ణాటక మైసూర్ మొహల్లా మైసూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన దగ్గర నుంచి ఒక 20 కేజీల గంజాయి పట్టుకుని ట్రావెలింగ్ చేస్తున్నాడు. దాన్ని 20 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈయన ఏంటంటే
ఈయన వృత్తిపరంగా ఏదో బట్టల వ్యాపారం చేసేవాడు. 2010లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ధారవాడ జైల్లో ప్రజెంట్ శిక్ష పొందుతున్నాడు. 2010-2011 టైంలో మర్డర్ చేసిన దాంట్లో శిక్ష పొందుతూ ప్రజెంట్ పెరోల్లో ఉన్నాడు ఆయన. పెరోల్లో నుంచి ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ ఆయనకు తెలిసిన వ్యక్తి అయిన హిమాంశు షాహు అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనడానికి బరంపురం వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నుంచి 20 కేజీల గంజాయి ₹1,00,000 కొని అక్కడ నుంచి తిరిగి కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్తున్నాడు. అక్కడ ముజుముల్ అఖ్తర్ అండ్ తౌషి అక్రమ్ అనే వాళ్ళకి ఈ గంజాయిని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు దీన్ని సీజ్ చేసి మేము కేసుని NDPS యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయన్ని ప్రజెంట్ రెమెడీ పంపిస్తాం. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు మంత్రి సవిత. అన్నదాత సుఖీభవ, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి మాన్య చంద్రబాబు నాయుడు గారు. మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం మాన్య చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియజేస్తూ మరి అన్నదాత సుఖీభవ 2వ విడత అందరికీ అందిందా లేదా, రైతన్న కష్టాలు ఏంటి, రైతులు పంట మార్పిడి ఎలా చేయాలని ప్రతి ఇంటికి ఒక యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ ద్వారా మరి ఈ పంట ఈ సమయంలో ఈ పంట పెడితే ఏ విధంగా దిగుబడి పడుతుంది, ఏ విధంగా దిగుబడి వస్తుంది, మరి ఏ విధంగా ఆ పంటను మార్కెటింగ్ చేసుకోవాలి, రైతులు మరి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మేము ప్రతి ఇంటికి వెళ్లి రైతన్నులకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక పక్క ప్రభుత్వం తరఫున మరి డిపార్ట్మెంట్ అధికారులు మేము వెళ్లి కూడా ఈ కార్యక్రమం చేశాం. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కటిగా మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 47 లక్షల మందికి సుమారుగా 6,309 కోట్ల రూపాయలు 2వ విడత అన్నదాత సుఖీభవ కూడా అందజేశాం. మరి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా 43,000 మందికి సుమారుగా 190 కోట్ల రూపాయలు, మరి పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా 12,000 మందికి మేము అన్నదాత సుఖీభవ అందజేశాం. అదేవిధంగా సుమారుగా 8 కోట్ల రూపాయలతో అందజేస్తూ మరి ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్లి ఏ విధంగా జరిగింది ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకుని అదేవిధంగా మరి 3వ తారీఖున గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక పక్క సూపర్ 6 పథకాలు ఏదైతే మేము మాట చెప్పామో ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లో పెట్టాం. దానితో పాటు తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. మరి అదే విధంగా దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. మరి మెగా డిఎస్సీ ఇచ్చాం. దాంతో పాటు శ్రీశక్తి పథకాన్ని ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కూడా అందజేశాం. మరి దానికన్నా ముఖ్యంగా ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా 4,000 పెన్షన్, 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశాం. వికలాంగుల పెన్షన్ 3,000 ఉన్నది 6,000 చేశాం. దానితో పాటు 100% బెడ్డెడ్ ఉన్న వారికి 15,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి అంతేకాకుండా మరి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్న పరిశ్రమ సృష్టికర్తే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఒక పక్క NRGS ద్వారా మరి డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఈ రోజు గోరెంట్ల మండలంలో గతంలోనే మేము 8 కోట్ల పనులు పూర్తి చేశాం. మరి ఈ రోజు కూడా మరి గుమ్మయ్యగారిపల్లి క్రాస్ లో మరి సీసీ రోడ్లు భూమి పూజ కార్యక్రమానికి చేశాం. మరి ఈ సెకండ్ ఫేజ్ లో మరి గోరెంట్ల మండలంలో 62 వర్కులు 3 కోట్ల రూపాయలతో చేస్తున్నాం. గోరెంట్ల టౌన్ కూడా త్రాగునీటి కోసం అదనంగా 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క NRGS, ఒక పక్క RMA రోడ్లు, ఒక పక్క సాగునీరు, తాగునీరు, దానితో పాటు పరిశ్రమలు తీసుకొస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. గత 18 నెలల కాలంలో ఒక్క రైతును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కురసాల కన్నబాబు. రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ప్రచారానికి, కొత్త డ్రామాలకి తెరదీసింది. చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. రైతుల్ని ఆదుకోవడం మానేసి
తామేదో చేస్తున్నామని మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే గత 18 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేడు. ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతైనా సరే, అది వరి దగ్గర మొదలుపెట్టి అపరాల దాకా, అరటి దగ్గర మొదలుపెట్టి కొబ్బరి దాకా, ఏ పంట పండించిన రైతుని కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు. కంటతడి పెట్టని పరిస్థితే కనిపించట్లేదు. కానీ చంద్రబాబు మాత్రం మరి తనను తాను మభ్యపెట్టుకుంటా ఉన్నాడు, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నాడో, కేవలం ప్రచారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతోంది. రైతన్న మీకోసం అని ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారట. ఇది వింటే అశ్వత్థామ అతహ కుంజర అన్నది గుర్తొస్తుంది. రైతన్న మీకోసం అని నోట్లో లోపలికి మనసులో మేమేమీ చేయలేం అని చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీకోసం, రైతుల కోసం ఏం చేశారని గొప్పగా మీరు ప్రచారం చేస్తున్నారు. రైతులకి ఏ మేలు చేశారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు, భుజాలు ఎగరేస్తున్నారు. రైతుల్ని కాళ్ళు ఎగరేసుకునేలాగా చేస్తా ఉన్నానని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా? ఏ ఒక్క రైతైనా పలానా పంట పండించే రైతు ఆనందంగా ఉన్నాడని మీరు చెప్పగలిగితే ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా వెళ్ళండి, ఇటు ఇచ్చాపురం నుంచి తడదాకా, అనకాపల్లి నుంచి అనంతపురం దాకా, ఎక్కడికైనా వెళ్ళి చూపించండి ఒక్క రైతు బాగున్నాడని. ఇదిగో ఈ మార్కెటింగ్లో మేము అద్భుతం చేసామని కానీ, లేకపోతే ఈ పంట రైతుకి మేము అద్భుతంగా పెట్టుబడి సాయం ఇచ్చామని కానీ చెప్పండి. కనీసం వాళ్ళ మీద దయ కానీ, ప్రేమ కానీ, కనీసం బాధ్యత కానీ లేకుండా ప్రవర్తిస్తూ రైతన్నా మీకోసమని తయారైపోయి ఇంటింటికి తిరిగితే మీరు చేయబోయేది ఏంటని అడుగుతున్నాం మేము. ఇప్పుడు పండించిన పంటకేమో దిక్కుమొక్కు లేదు. మీరు పంచసూత్రాలు ఏంటట? పంచసూత్రాలు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రపంచ వేదికగా మార్కెటింగ్. వినడానికి 5 ఏళ్లలో 15.59 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉంది. ఇందులో ఇప్పటికే 3 లక్షల గృహాలను పూర్తి చేశాం. మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి క్యాన్సిల్ పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ పిలవడానికి కారణం యాక్చువల్గా మనకి 6th నేషనల్ EMRS
కల్చరల్ ఈవెంట్ ఒకటి చేస్తున్నాం. ఇప్పటిదాకా ఇది 6వది. ఇది ఇంతవరకు ఇప్పుడు మనం అది హోస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎక్కడెక్కడో వేరే వేరే రాష్ట్రాల్లో జరుగుతుండేది. ఈరోజు టోటల్గా మన కంట్రీలో ఉన్నటువంటి దాదాపుగా అంటే 405 EMRS స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, విజయవాడ. అయితే మన ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 28 EMRS స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పిల్లలు కూడా ఇక్కడికి రావటం, కంట్రీ మొత్తం మీద 1800 మంది పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 110 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. టోటల్గా 22 స్టేట్స్ నుండి టోటల్గా పిల్లలందరూ ఇక్కడికి రావడం. ముఖ్యంగా ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గిరిజన పిల్లల్లో ఉన్నటువంటి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో అవి బయటకు తీయడంతో పాటు చాలా వరకు మాట్లాడాలంటే భయం, ఒక రకమైన బిడియం, జంకు, ఇవన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి ఇవి. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లల దగ్గర నుంచి అవి తొలగించి పిల్లలు కల్చరల్గా ఎంత యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ లోపల ఎంతవరకు వాళ్ళకు మోటివ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు వాళ్ళ తాలూకా నాలెడ్జ్ ఉంది. అంటే లిటరేచర్ కూడా మనం దీంట్లో ఉంది, అంటే పోటీ అవి కూడా పెడుతున్నాం. అంటే డ్యాన్స్ కానీ అలాగే కల్చరల్ ఉన్నటువంటి మా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆర్ట్స్ వేయటం కానీ, డ్యాన్సులు కానీ, అలాగే లిటరేచర్ కానీ, అలాగే కొన్ని ఆటపాటలతో పాటు అన్నీ చేసుకుంటూ మొత్తం దాదాపు 35 ఈవెంట్స్ ఉన్నాయి మొత్తం పిల్లలందరికీ. ఇవి మనం డిసెంబర్ నెల 3, 4, 5 తేదీల్లో మనం ఇవి చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈవెంట్ కూడా 22 రాష్ట్రాల నుంచి వస్తున్నారు, పెద్ద ఎత్తున చేస్తున్నాం. పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక టాలెంట్ అంతా బయటకు తీసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వాళ్ళు అంటే మనసు విప్పి వాళ్ళు అన్ని విధాలుగా మాట్లాడుకునే విధంగా, వాళ్ళ టాలెంట్ బయట పెట్టే విధంగా అన్ని విధాలుగా మనం వాళ్ళకి, ఎందుకంటే ఇట్లాంటి టాలెంట్స్ బయట పెట్టేటప్పుడే వాళ్ళు ఫర్దర్గా ఫ్యూచర్గా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు కూడా మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం NITకి, IITకి, MBBSకి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఇంతకు పూర్వం అలా ఉండేది కాదు, చాలా తక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ప్రకారమే ఈరోజు అందరూ రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడతారు, కానీ బాధ్యతల గురించి ఎవరు మాట్లాడరు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యమని విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రేపటి స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కుర్మాల శ్రీ కనకపుట్టమ్మను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.